హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరాపల్లి. మహేష్ బాబు గారి మూవీ రాజమౌళి గారితో ఉందన్న విషయం అందరికీ తెలుసు. అయితే రీసెంట్‌గా తనకి సంబంధించినటువంటి కాస్టింగ్ చేస్తూ ఉన్నారు రాజమౌళి గారు. జపాన్‌కి చెందిన కొంతమంది ఆర్టిస్ట్‌లని తీసుకున్నారు. అది చాలా సెన్సేషన్ అయిపోయింది. అలాగే హీరోయిన్‌గా కూడా వేరే వేరే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రాని ఆన్ బోర్డ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా 'ఎంఎస్ఎంబీ' 29థ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని రాజమౌళి చాలా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మహేష్ బాబుని ఒక కొత్త తరహాలో చూయించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి తగ్గట్టుగా 'సింహంతో' పోలుస్తూ ఒక హంటర్ కైండ్ ఆఫ్ మూవీ అంటూ, ఒక 'ఇండియానా జోన్స్' లాంటి మూవీ అంటూ అనేక విధాల బయట టాక్‌లయితే నడుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ మూవీలో మహేష్ బాబు గారిని మనం కొత్తగా చూడబోతున్నాం అనేది మాత్రం వాస్తవం. దానికి సంబంధించే ఈ స్టార్ కాస్టింగ్ చేస్తూ ఉన్నారు. ఇందుట్లో ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా కోసం ప్రియాంక చోప్రా గారు దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినటువంటి ఒక వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో గురించి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రియాంక చోప్రా ట్రావెల్ చేస్తున్నది వాస్తవం. ఆ వీడియో పోస్ట్ చేయటం వాస్తవం. ఇప్పుడు దానికి సంబంధించి నిజంగా 'ఎంఎస్ఎంబీ' మూవీలో కనుక ప్రియాంక చోప్రా నటిస్తూ ఉన్నట్లయితే, ఆల్రెడీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీస్‌ని చాలా చాలా చేస్తూ ఉన్నారు తను. తన హస్బెండ్ నిక్ జోన్స్‌తో మ్యారేజ్ అయిన తర్వాత బాలీవుడ్‌లో మూవీస్ అన్ని తగ్గించేశారు. హాలీవుడ్‌లోనే మొత్తం మూవీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో, ఇటువంటి తరుణంలో హాలీవుడ్‌లో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉందేమో అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. దానికి లోబడే రాజమౌళి గారు ఈ ప్లానింగ్ అంతా చేస్తున్నారు. ప్రియాంక చోప్రా ఇటు జపాన్ నుంచి, అటు టోక్యో నుంచి చాలా మంది ఆర్టిస్ట్‌లని తీసుకొని వరల్డ్ వైడ్ ద బిగ్గెస్ట్ మూవీని ప్రజలకు అందించాలి అని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరేమంటారు ఈ కామెంట్స్ పైన? నిజంగానే రాజమౌళి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసే మూవీ తీయబోతున్నారా? మహేష్ బాబుకి మళ్ళీ గ్లోబల్ స్టార్ రేంజ్‌లో అంటే ఇంటర్నేషనల్ స్టార్ రేంజ్‌లో గుర్తింపు తెచ్చే అవకాశం ఉందంటారా? ఏమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.